వదిలిపెట్టేరా దున్నపోతా. లేదు, నన్ను వదిలిపెట్టద్దు. ఇప్పుడు నేను 25 అంతస్తులు పైన నన్ను వదిలిపెట్టద్దు. కన్నా సార్ని ఏమీ చెయ్యొద్దు. మీరేం మాట్లాడకండి, నేను అరటి పళ్ళు ఇస్తాను. అందరూ చూడండి, అరటి పళ్ళు కోసం కన్నా సార్ ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఆకాశంలో ఊగుతున్న కన్నా సార్ ని మీరు చూస్తున్నారు లైవ్ లో. అరటి పండు వస్తున్నాయి. ఈ రోజు నాకు పండగే. ఏంటి? మామిడి పళ్ళమ్మా, మామిడి పళ్ళు, తాజా తాజా మామిడి పళ్ళు. ఆపిల్ అమ్మా ఆపిల్, కిలో 20 రూపాయలే. స్పెషల్ ఆఫర్, అన్ని పళ్ళు 20 రూపాయలు మాత్రమే. మామిడి పళ్ళమ్మా, మామిడి పళ్ళు, ఇంగినపల్లి మామిడి పళ్ళు చాలా తీయగా ఉంటాయమ్మా. వచ్చి కొనుక్కోండి, కొనుక్కోండి. రండి బాబు రండి, మీకేం కావాలి? ఇక్కడ చాలా రకాల మామిడి పళ్ళు ఉన్నాయి. ఇందులో మీకు ఏం కావాలన్నా అవి తీసుకోండి. ఈ మామిడి పండ్లు ఎంత? డజన్ 3 రూపాయలే. ఈ మామిడి పండు బాగా పడిపోయింది. తీసుకోండి. వీళ్ళకి ఏమైంది? సండే కదా, మారథాన్ రేసు జరుగుతుందేమో. డాంకీ, మేరథాన్ రేస్ జరిగేటప్పుడు ఎవరు ఇలా భయపడి పారిపోరు. ఏంటి అర్థమైందా? కాపాడండి, కాపాడండి. అరే ఏమైంది? వాళ్ళకి ఏమైంది? అసలు వాడేవుడురా? ఎక్కడున్నాయి అరటి పళ్ళు? ఓరి దేవుడా, ఇంత పెద్ద గొరిలానా? అమ్మో, పరిగెత్తండి. పరిగెత్తండి, పారిపోండి త్వరగా. వాడి పని చూసి పారిపోవాలి. ఇంట్లో దూరిపోయాడు. లేదు లేదు, ఆ శబ్దం టీవీలో నుంచి వస్తుంది. ఒకవేళ అది టీవీలో నుంచి రాకపోతే పద వెళ్ళి చూద్దాం. పదండి వెళ్దాం. అరటి పళ్ళు కావాలి. ఇంత పెద్ద గొరిలా తొలిసారి నగరంలోకి వచ్చింది. ఈ గొరిలా వల్ల సిటీలో ఉన్న ప్రజలందరూ ఆందోళనకి గురయ్యారు. వెంటనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని గొరిలా బారి నుండి ప్రజల్ని కాపాడాలని కోరుకుంటున్నాం. చాలా భయంకరమైన గొరిల్లా మేడం, మేము మా కళ్ళారా దాన్ని చూసాం. నిజం చెప్పాలంటే అది మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఉండొచ్చు. మీరు బతికిపోవాలంటే నిద్రపోకుండా మా న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండాలి. మేడం మేడం మేడం, ఏమైంది? అదేంటంటే గోరీలా కన్నా సార్ ని మేడం మీదకి తీసుకెళ్ళింది. అయితే కన్నా సార్కి చెప్పండి లిఫ్ట్ లో నుంచి కిందకి వచ్చేయమని. లేదంటే అది మన టెర్రస్ పై కూడా వచ్చేస్తుందేమో. దాక్కోండి, దాక్కోండి. అది మన టెర్రస్ మీద కాదు, మార్కెట్ దగ్గరున్న 25వ నంబర్ బిల్డింగ్ టెర్రస్ మీద ఉంది. అయితే కన్నా సార్కి చెప్పండి లిఫ్ట్ ఎక్కి కిందకి వచ్చేయమని. రే డాంకీ, కన్నా సార్ ని గొరిలా పట్టుకుంది. ఏంటి అర్థమైందా? నాకు తెలుసా, ఏదో ఒక రోజు కన్నా సారు తన కవితల వల్ల ప్రమాదంలో పడతారు అని. ప్లీజ్ మీరందరూ ఏదో ఒకటి చేయండి. తప్పకుండా దేవుణ్ణి ప్రార్థిస్తాం. ఏంటి అర్థమైందా? సరే పదండి, అందరం వెళ్ళి కన్నా సార్ ని కాపాడుకొని ఇంటికి తీసుకొద్దాం. మీరు చూస్తున్నారు కదా, అక్కడ అంత ఎత్తులో ఒక మనిషిని గొరిల్లా పట్టుకొని ఉంది. ఆ మనిషి ఇప్పుడు కిందకి వస్తాడా లేదా? రిపోర్టర్ రాంబాబు. బాబాయ్ వదరా బాబు, వదిలేయ్ వదిలేయ్. ప్రశాంతంగా నిద్రపోవాలంటే మీరు మా న్యూస్ ఛానల్ ని చూస్తూ ఉండాలి. ఇక్కడ లైవ్ లో కనిపిస్తుంది కదా, అక్కడ ఒక గొరిలా ఒక మనిషిని పట్టుకుని ఎలా తిప్పుతుందో చూడండి. స్టే ట్యూన్డ్ ఆన్ మై ఛానల్. మా గార్డెన్ చుట్టూ ఉంటుందో చెట్టు. నా ప్రియమైన గొరిల్లా, దయచేసి నన్ను వదిలిపెట్టు. నిన్ను వదిలిపెట్టాలో? అలా జరగదు. ఎవరైనా నిన్ను కాపాడాలనుకుంటే వాళ్ళకు కూడా ఇదే కథే పడుతుంది. అరే కాపాడండి. అయ్యో దేవుడా, ఎందుకు నీకేం కావాలో చెప్పు. నాకు అరటి పళ్ళు కావాలి.
కన్నా సార్ని వదిలిపెట్టేరా దున్నపోతా. లేదు నన్ను వదిలిపెట్టద్దు. ఇప్పుడు నేను 25 అంతస్తుల పైన నన్ను వదిలిపెట్టద్దు. కన్నా సార్ని ఏమీ చెయ్యొద్దు. మీరేం మాట్లాడకండి. నేను అరటి పళ్ళు ఇస్తాను. అందరూ చూడండి, అరటిపళ్ళు కోసం కన్నా సార్ ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఆకాశంలో ఊగుతున్న కన్నా సార్ ని మీరు చూస్తున్నారు లైవ్ లో. అరటి పండు వస్తున్నాయి. ఈ రోజు నాకు పండగే. ఏంటి మరి అంత తక్కువ తీసుకొస్తున్నారా? అమ్మయ్యా, ఇది నాకొద్దు. అమ్మో, ఆ, అక్కడ ఏం జరుగుతోంది? ఈ అరటి పళ్ళు తీసుకొని కన్నా సార్ని వదిలిపెట్టు. నాకు అరటి పళ్ళు కావాలి, వెంటనే తీసుకురండి. అరే అయ్యో దేవుడా, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? ఒక్కసారి ఆ గొరిలా నా చేతికి చిక్కితే దాని పని అయిపోయినట్టే. ఆ, ఆ, ఐ, ఐ, ఆ, ఆ. ఒకవేళ ఆ గొరిల్లాని గనుక పట్టుకుంటే చూడ్డానికి నగరమంతా వస్తారా? మరి ఈ గొరిల్లాని ఎవరు పట్టుకుంటారు? బన్నీ, జోర్దార్, పోపట్, ఇట్రండి, త్వరగా రండి. ఏమైంది? అక్కడ ఏం జరుగుతోంది? బాబు, ఎన్ని అరటిపళ్ళు? నువ్వెవరివి? అరటిపళ్ళు. అక్కడ చాలా అరటి పండ్లున్నాయి. నీ పేరేంటి? అయ్య బాబోయ్, దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. దీనికి అచ్చం వాళ్ళ నాన్న పోలికలే ఉన్నాయి. అర్థమైందా? పేరడిగితే అలా కొడతాడేమిటి అసలు? నన్ను కొట్టాడు. అరటి పండు నా పేరు. అలాగా, గొరిల్లా చెప్పేది నీ పేరేనన్నమాట. తనకి అరటి పండ్లు కావాలట. పదండి, మరి దీన్ని తీసుకొని వెళ్దాము. కొంచెం ఆగు, అంత తొందర ఎందుకు? వీడిని చూడగానే ఆ గొరిల్లా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాత వీటిని తీసుకెళ్లి జూలో పెడతారు. మరి ఎలాగో చెప్తాను, బాగా అరే వినండి. బాబు, ఎగరన వెకరాలాగా నేను కింద పడిపోయేలా ఉన్నాను. అరే ఆపు, నీకే చెప్తుంది, ఆపు బాబోయ్. అరే కింద పడిపోతాను. వద్దు వద్దు, ఆపాయి, నేను చెప్పేది విను. ఇదిగో గొరిల్లా అన్న, ఇలా చూడండి, నీకు కావలసిన అరటి పండ్లు మా దగ్గరే ఉన్నాయి. అరటి పండు. ఇదిగో ఇక్కడున్నాయి చూడు. అరటి పండు, అరటి పండు. నా పిల్ల అరటి పండు వచ్చేస్తున్నా. ఓరి దేవుడా, అరటి పండు, అరటి పండు. ఏంటి నువ్వు భయపడిపోయావా పిల్ల? నన్ను ప్రాణాలతో వదిలేడు ఆ గొరిల్లా. మీరు తప్పించుకున్నారు సార్, కానీ హనీ బన్నీ జోర్దార్ చిలక జీవితం ఏమవుతుంది? అరటి పండు, అరటి పండు. ఈష్! అరటి పండు, నా అరటి పండు, అరటి పండు నాకు ఇచ్చేయండి. అరటి పండుని ఇచ్చేయండి. పోపట్, నువ్వు కాస్త విడికి దూరంగా ఉండవు. నువ్వు కూడా చూడడానికి అరటి పండ్లా ఉన్నావు. ఆకలిస్తే తినేస్తాడేమో. అరే, నాకు వీడంటే భయం లేదు, వీళ్ళ నానంటేనే భయం. ఏంటి అర్థమైందా? తాజా తాజా పళ్ళమ్మా, రెండమ్మా రండి. ఆ, ఆ, అరటి పండు ఆగండి. ఆపండి. అరటి పండు. అరటి పండు, అరటి పండు. అరటి పండు, అదిగో వచ్చేస్తున్నా. ఆయ్, ఆయ్, ఆయ్. రారా, నా దగ్గరికి రా. నా అరటి పండు, ఎలా ఉన్నావురా? నేను చాలా మిస్ అయ్యాను రా, నా బుజ్జి అరటి పండు. ఇక మీరందరూ కలిసి నా బుజ్జి అరటి పండుని కిడ్నాప్ చేస్తారా? పారిపోండి. ఏయ్, ఆగండి. హనీ, జాగ్రత్త. ఆగు. కాపాడండి, ఆగమంటున్నా? తమ్ముడు. ఎవరిని వదిలిపెట్టను. తమ్ముడు, కాపాడు. నన్ను కూడా కాపాడండి. తమ్ముడు, చిక్కుకుపోయాం.
గొరిల్లా గారు కాస్త ఆగండి, నేను చెప్పేది కొంచెం వినండి. బతికిపోయిందా బాబు? అయిపోయారా బాబా? నాన్నగారు వాళ్ళు చాలా మంచి వాళ్ళు. నాన్నగారు వాళ్ళు మనల్ని కాపాడారు. అయితే నువ్వు ఏమంటున్నావు? అదేంటంటే నువ్వు నగరం మొత్తం నాశనం చేసావు, వాళ్ళు ఊరికే వదిలిపెడతారా? అవును, నిన్ను నీ కొడుకుని తీసుకువెళ్ళి జూలో పెట్టేస్తారు తెలిసిన. నిజం చెప్పావు. నేను చాలా అల్లకొలలు సృష్టించాను. మరి నేను ఏం చెయ్యను? అరటి పండుకి ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. చెప్పండి మీరే. ఆడుకుంటూ ఉంటూ అరటి పండు తప్పిపోయాడు. నాకు వాడు కనిపించలేదు, అందుకే నాకు కోపం వచ్చింది. అయ్యో సార్, అయ్యిందేదో అయ్యింది గాని ఇక మీరు మాత్రం నగరంలోకి రాకండి. మీరు మాత్రం ఇక్కడే ఉండండి. అలాగే, మీరందరూ నాకు సహాయం చేశారు, అందుకే మీకు ధన్యవాదాలు. చివరికి మంచి వాళ్ళకు మంచి వాళ్ళు మాత్రమే సహాయం చేస్తారు. ఏంటి అర్థమైందా?